a continuation for complex numbers. One more I value, I power 19 అడిగాడు అనుకో. ఫస్ట్ 4తో కట్ చేయండి. 4 జా మాక్సిమం అంతే. 4 జా 16 అంటే we can write what I power 16 into I cube. Okay, which is I power 16 value 1 into I cube value. I cube value again we can write I square into I, లేదంటే I cube value గుర్తు పెట్టుకోండి minus I. So which is what 1 into minus 1 into I, which is equal to minus I. ఫినిష్. సో I power ఏదైనా అండి 4తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ 4తో కట్ చేయండి, డివైడ్ చేయండి, ఎనీ టైమ్స్ పోతుంది, మిగిలిందే మళ్ళీ పక్కన రాసుకోవడం. అండ్ దాని వాల్యూ మాక్సిమం I power 2, I power 3 ఇలాగే మిగులుతాయి. I power 1 ఎలాగో అయ్యేగా, that's why. Okay, we can find in this way I power anything. Suppose I power 4 0 0 0 0 0 0 0 is 1, ఎందుకంటే 4 మల్టిపుల్ ఇదంతా. ఇలా 1 ఎక్స్ట్రా ఉందనుకో, అప్పుడు I power 4 0 0 0 0 0 0 0 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 0 ఇంటూ I రాయాలి, ఎందుకంటే ఇక్కడ I power 1 దీన్ని యాడ్ చేస్తే మళ్ళీ ఇది వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1 ఇంటూ I, విచ్ ఈజ్ ఈక్వల్ టు I. అలా అనమాట. ఎంత పవర్ అయినా ఉండండి, 4తో డివైడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, అప్పుడు మీకు సొల్యూషన్ ఈజీగా వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ I. నౌ ఇఫ్ సపోజ్ z ఈక్వల్ టు x ప్లస్ IY అని రాసా, దీంట్లో రియల్ పార్ట్ ఏంటి, ఇమాజినరీ పార్ట్ ఏంటంటే ఈజీగా చెప్పొచ్చు. రియల్ పార్ట్ RE అంటే రియల్ పార్ట్, RE పార్ట్. ఇమాజినరీ పార్ట్ ఏంటంటే ఈజీగా చెప్పొచ్చు, ఇమాజినరీ పార్ట్. ఓకే, ఇప్పుడు మీకు ఈ కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉందంటే సింపుల్గా ఓన్లీ న్యూమరేటరే కనబడుతుంది, ఇంకేమీ లేదు, డినామినేటర్ లేదు, ఏది మల్టిప్లైలో కూడా లేదు. కాబట్టి హ్యాపీగా చెప్పొచ్చు రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఏంటంటే. ఒకవేళ కాంప్లెక్స్ నెంబర్ కనుక మీకు U/V ఫామ్లో ఉంటే, న్యూమరేటర్ డినామినేటర్ ఉంటే, సపోజ్ Z ఈక్వల్ టు మీకు ఎలా ఉండొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ Z ఈక్వల్ టు 4 + 2I బై 1 - 2I ఇలా ఉంది కాంప్లెక్స్ నెంబర్. దీంట్లో రియల్ ఇమాజినరీ ఏంటి అంటే డైరెక్ట్గా అవి కాంట్ సే డైరెక్ట్లీ, చాలా కష్టం, చాలా కష్టంగా అంటే ఆలోచించి చేసి చెప్తేనే వస్తుంది, అది డైరెక్ట్ ఓవరాల్గా చెప్పాలంటే చెప్పలేము. మరి దీని నుంచి రియల్ ఇమాజినరీ చేయాలి అంటే ఈ మోడల్లో డినామినేటర్లో కూడా కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చేసి రియల్ ఏంటి ఇమాజినరీ ఏంటి అని అడిగినప్పుడు ఏం చేయాలి అంటే ద బెస్ట్ వే ఈజ్ రేషనలైజేషన్. Z ఈక్వల్ టు 4 + 2I బై 1 - 2I ఇంటూ 1 + 2I బై 1 + 2I. Very easy method. This only the one method, rationalization. Okay, which is what numerator 4 + 2I into 1 + 2I by 1 - 2I into 1 + 2I, which is nothing but a square minus b square formula, 1 square minus 2I whole square. Here I am writing the formula, a minus b into a plus b is equal to a square minus b square. Okay na? So now here, which is equal to, we should multiply 4 1 ja 4 and 4 2 ja plus 8I, again with 2I 1 ja 2I 1 ja, which is 2I 1 ja 2I, which is plus 2I, and then 2I 2 ja, that is plus 2 2 ja 4I square by, this is 1 square is 1 minus 2 square is 4 into I square. Simplification జాగ్రత్త చేసుకోండి. 4 8I plus 2I will be 10I, and 4 I square is minus 1 by 1 minus 4 into I square is minus 1, which is equal to 4 plus 10I minus 4, plus into minus minus 4 by 1 minus into plus minus plus minus into minus plus 4, 4 4 cancel, which is equal to what 10I by 5.
దీంట్లో రియల్ ఏంటి ఇమాజినరీ ఏంటి అంటే ఓన్లీ ఇమాజినరీ ఉంది, రియల్ లేదు కాబట్టి 0 ప్లస్ 10/5. 10/5ని మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. 5 1 జా 5 2 జా. సో 0 ప్లస్ 2i, we can write 0 plus 2i. ఓకేనా? రైటింగ్ హియర్ 0 ప్లస్ 2i రాసుకోవచ్చు. ఇప్పుడు రియల్ అండ్ ఇమాజినరీ ఏంటి అంటే దిస్ ఈజ్ రియల్ అండ్ దిస్ ఈజ్ ఇమాజినరీ. రియల్ పార్ట్ ఎంత 0, ఇమాజినరీ పార్ట్ ఎంత 2. సో మీ కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ కూడా నెంబర్ రావచ్చు, అది రియల్ పార్ట్ అయిపోతుంది. సో ఇలా ఒక కాంప్లెక్స్ నెంబర్లోకి కన్వర్ట్ చేయడానికి అది డివిజన్లో ఇస్తే ఈ ప్రాసెస్ వాడుకోవాలి. సో ఏదైనా గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్ డినామినేటర్ ఉందంటేనే we should use that process. Okay, so one more example we have here. Yeah, yes, see one more question. Express 1 minus I whole cube 1 plus I in the form of a plus ib. A plus ib లోకి కన్వర్ట్ చేయమంటారు. సపోజ్ ఒక దీని మొత్తం సాల్వ్ చేసాం అనుకోండి, ఒక 2 అనే నెంబర్ వచ్చింది అనుకోండి, we can write 2 into 2 plus I into 0. పోనీ దీని మొత్తం సాల్వ్ చేస్తే ఓన్లీ 3i అని వచ్చింది అనుకోండి, 0 ప్లస్ 3i అంటే లేని రియల్ని కానీ ఇమాజినరీ కానీ 0 ఆఫ్ రాసుకోవాలి. ఏ ప్లస్ ఐబి ఓన్లీ 2a వచ్చింది కదా, దిస్ ఈజ్ నాట్ ఏ ప్లస్ ఐబి ఫామ్ అని రాయొద్దు. ఓకే, రిమైనింగ్ మేక్ దట్ ఇమాజినరీ యాజ్ 0. దట్స్ వై హియర్ ఈజ్ ఆస్కింగ్ ఎక్స్ప్రెస్ దిస్ ఇన్ టు దిస్ ఫామ్. సో సింపుల్ అనా, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాతో ఎక్స్పాండ్ చేసి చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది కాబట్టి ఫస్ట్ దీని 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఐ రాయండి ఇంటూ 1 ప్లస్ ఐ. సో హియర్ దిస్ ఈజ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి విచ్ ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ 1 స్క్వేర్ 1 plus b square I square is I square minus 2ab 2i. Okay na, and which is equal to 1 I square value minus 1 minus 2i, and 1 square is 1 I square value minus 1 minus into minus plus 1. So which is 1 1 cancel, minus 2i into 2, 1 plus 1 2, minus 2i into 2 will become minus 4i, which we can write 0 minus 4i. One more step I am writing 0 plus of minus 4 into I, which is in the form of a plus ib. So here what is real part and what is imaginary part? This is imaginary part. So we can write that what is in the form of a plus ib. Therefore real part is 0, imaginary part is -4. అంతే. సో కన్వర్ట్ చేయమన్నాడు అంతే, ఇంకేమి రాయమని లేదు. కన్వర్షన్ ఇక్కడికే అయిపోయింది. ఓకే, ఏ ప్లస్ ఐబిలో కన్వర్ట్ చేయమన్నాడు, చేసేసినాం, ఫినిష్. సో అలా కన్వర్ట్ చేయాలి. అండ్ దీని మీద లోకస్ సమ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఆ లోకస్ సమ్స్ అండ్ కంటిన్యూషన్ ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా మంచిగా పెద్దగా ఉంటుంది. కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్, స్క్వేర్ రూట్, కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్, ఇవన్నీ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఐ థింక్ మ్యాక్సిమం 2 క్లాసెస్లో ఇది కంప్లీట్ చేయాలి ఇప్పుడు మనకున్న పోర్షన్ ప్రకారం. ఓకే, థ్యాంక్ యూ. We'll meet in next video.